6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 ఏళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి అంగీకరించింది. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించింది. 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 ఏళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి అంగీకరించింది. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిస్కంలకు 1,500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పొందిన సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీ శాఖలో 688 పోస్టుల భర్తీ సహా ఏపీ పబ్లిక్ సర్వీసులో నియామక, నియంత్రణ చట్ట సవరణను ఆమోదించింది. న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు, అసైన్డ్ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేచర్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. ముఖ్యమంత్రి కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులో 25 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంగీకారం తెలిపారు. డిజిటల్ ఇన్ఫ్రా కంపెనీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కు చట్టాన్ని ప్రభుత్వం భూ కబ్జాల కోసమే రూపొందించిందని, దీన్ని తక్షణం రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టంతో భూ హక్కుదారులకు అన్యాయం జరుగుతుందన్నారు. జగన్ ప్రభుత్వం ఉండేది ఇంకా 72 రోజులే అని, ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. భూ హక్కు చట్టం 2023 రద్దు కోరుతూ న్యాయవాదులు విజయవాడ కోర్టుల వద్ద నిర్వహిస్తున్న నిరసన కొనసాగుతోంది. ఈ శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం సందర్శించి న్యాయవాదులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, రైతులతో కానీ ప్రజలతో కానీ సంప్రదించకుండా ప్రభుత్వం దొడ్డిదారిన ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని, మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ చట్టాన్ని ఎలాగైనా అమలు చేస్తామని ప్రకటించడం భూ కబ్జాల కోసమేనని స్పష్టమవుతోందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ చట్టం కోసం తొందరపడటం లేదన్నారు. ఇవాళ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఒక సీనియర్ మినిస్టరు, ఇటు ఎవరైతే లాయర్స్ అసోసియేషన్ వాళ్ళతో డిస్కస్ చేయి, రైతు సంఘాలతో మాట్లాడు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలను ఆహ్వానించి సమావేశాన్ని ఏర్పాటు చేయి. నువ్వేమీ చేయకుండా నువ్వు ఏకపక్షంగా దాన్ని అమల్లోకి తీసుకొని వచ్చి అమల్లోకి తెచ్చిన దానికి నువ్వు సమాధానం చెప్పమంటే దానిపైన విమర్శలు వస్తే నీతి ఆయోగ్ చెప్పిందని నీతి ఆయోగ్ పైన చెప్తా ఉన్నావు. కాబట్టి ఏమంటే ఒక పనికిమాలిన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ పనికిమాలిన ప్రభుత్వం పనికిమాలిన చట్టాలు తీసుకొని వచ్చి ఇవాళ అందరూ కూడా రోడ్డెక్కేటట్లు చేస్తూ ఉంది. నిజంగా నువ్వు చేసే పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు కన్విన్స్ చేయాలి తప్ప అసలు నువ్వు కన్విన్స్ చేయడానికి ఎలాంటి ఇది చేయడం లేదు. కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లాయర్స్ ఏదైతే ఆందోళన చెప్తా ఉన్నారు, నాట్ ఓన్లీ లాయర్స్, ఇటీవలనే మా పార్టీ కార్యాలయంలో రైతు సంఘాలన్నీ కూడా వారందరూ కూడా సమావేశం జరిపి అనంతరం టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ, భూ హక్కు చట్టం 2022తో ఆస్తి హక్కుకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మొదటి నుండి కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు. వివాదాలు గనక ఏర్పడితే ప్రభుత్వమే నియమించినటువంటి అధికారి ద్వారా మాత్రమే దీన్ని పరిష్కారం చేయబడుతుంది అని దీనిలో చెప్పడం అనేది జరిగింది. కానీ నిజంగా మనము మన రాజ్యాంగం ప్రకారం అయితేనేమి, మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ అయితేనేమి, అది న్యాయస్థానాల ద్వారానే వివాద పరిష్కారాలు జరగాలి తప్ప మరి ఒక ప్రభుత్వము, అది ఒక రాజకీయ పార్టీ నిర్వహించేటటువంటి ప్రభుత్వంలో, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. గత ప్రభుత్వాలు ప్రజా విశ్వాసాన్ని పొందినటువంటి వారి యొక్క చర్యల ద్వారా మరి విశ్వాసాన్ని పొందినటువంటి పార్టీలు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం, ఈ యొక్క పార్టీ నిర్వహించేటటువంటి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రజలకి
అనంతరం హైకోర్టు న్యాయవాది చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎటువంటి అర్హత న్యాయశాస్త్ర అవగాహన లేని రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడే ల్యాండ్ టైటిలింగ్ అధికారులకు భూములు ఆస్తులకు సంబంధించిన అంశాలు నమోదు చేసే హక్కును ఈ చట్టం కల్పిస్తోందన్నారు. రిజిస్టర్లో ఒకసారి భూ హక్కుదారుని పేరు నమోదైన తర్వాత ఈ భూములపై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి ట్రిబ్యునల్లో తేల్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ చట్టంపై న్యాయవాదులు మాత్రమే కాక ప్రజలు కూడా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఆఫీసర్ కనుక ఇస్తే అది కనుక అతని నిర్ణయమే ఫైనల్, దాని మీద అప్పీల్ లేదు. ఇక్కడ ఒక్క హైకోర్టు మాత్రం రివిజన్ పవర్స్ ఉన్నాయి. రివిజన్ అంటే చాలా లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఎటువంటి ఇది రద్దు చేయాలని కోరుతూ బెదవాడ బార్ అసోసియేషన్ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ అన్ని కోర్టులోని ఇవాళ బాయ్కాట్ చేస్తున్నాం. ఇవాళ వరకు కనీసం ప్రభుత్వం ఒక చర్చించడం కానీ మాట్లాడటం కానీ డిస్కషన్ చేయడం కానీ దీనిలో ఉన్న నష్టాలు లాభాలు ఏంటనే డిస్కషన్ చేయడం కూడా లేదు. ఇవాళ ముఖ్యమంత్రికి ఏమి చేమకుట్టినట్టయినా కూడా లేదు. కాబట్టి ప్రజలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని చెప్పి ఆశిస్తాను. ప్రభుత్వం కనుక ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే కనుక దీని మీద సరైన చర్య తీసుకుపోతే పూర్తిగా రేపు వచ్చే ఎన్నికల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ఆడుదామాంధ్ర మెగా ఈవెంట్ దోహదపడుతుందని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా స్థాయి పోటీల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, క్రీడాకారులకు రవాణా, భోజన, వసతి తదితర సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా జట్లు అత్యుత్తమ ప్రదర్శనతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలను జాయింట్ కలెక్టర్, ఆడుదాం ఆంధ్ర జిల్లా నోడల్ అధికారి డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ప్రారంభించారు. క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి ముఖ్య అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. క్రీడా స్ఫూర్తి ప్రతిజ్ఞ చేసిన తర్వాత కలెక్టర్ ఢిల్లీరావు జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమవుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రజల్లో క్రీడా సంస్కృతిని పెంపొందించి ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ మంచి ఆలోచనకు కార్యరూపం ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలని పేర్కొన్నారు. ఈ పోటీలు గత డిసెంబర్ 26న జిల్లాలో 605 గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో ప్రారంభమయ్యాయని, ఆపై మండల నియోజకవర్గ స్థాయి పోటీలు విజయవంతంగా ముగిశాయని, నేడు జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో విజేతలైన జట్లు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాయని, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ కేటగిరీల్లో ఈ పోటీలు 3 రోజుల పాటు జరుగుతాయన్నారు. జిల్లా స్థాయి విజేతలు ఫిబ్రవరి 6 నుంచి విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మన జిల్లా జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి టీమ్స్తో ఈరోజు జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు అనేది ఈ 3 రోజులు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 4 గేమ్స్, ఇటు క్రికెట్, వాలీబాలు, కబడ్డీ అండ్ ఖోఖో. దీనికి ఆపోజిట్గా డిఆర్ఆర్ స్టేడియం, దండమూరి స్టేడియం అంటాము, దాంట్లో బ్యాడ్మింటన్ అనేటువంటి జరుగుతుంది. సో ఈ 3 రోజులు జరిగేటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఏదైతే ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కటి స్పోర్ట్స్మెన్షిప్ మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా అనేటువంటి పాటించారో అదేవిధంగా ఈ 3 రోజులు కూడా అదేవిధంగా ఉంటుందని అనుకుంటున్నాం. మంచి ఏర్పాట్లను చేసుకున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం. జిల్లా స్థాయిలో మీకు తెలిసిందే, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్కి 60,000, 30,000 ప్లస్ 10,000 అనేటువంటిది ఉండడము. ఒక 4 అనంతరం జాయింట్ కలెక్టర్, ఆడుదాం ఆంధ్ర జిల్లా నోడల్ అధికారి డాక్టర్ పి సంపత్ కుమార్ మాట్లాడుతూ ఫిట్నెస్ను పెంపొందించేందుకు, క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో విజేతలకు నగదు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో 69 మ్యాచ్లు జరగనున్నాయని, ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగటం ఆనందించదగ్గ విషయమని అన్నారు. పార్టిసిపేషన్ ఉమెన్ నుంచి చాలా తక్కువ ఉండేది. ఈసారి ఆశ్చర్యకరంగా మనకు చెప్పుకున్నటువంటి 5 ఆటల్లో ఉమెన్ పార్టిసిపేషన్ చాలా చక్కగా జరిగింది. అందరూ పార్టిసిపేట్ చేశారు. దురదృష్టవశాత్తు ఒక నందిగామ నియోజకవర్గం నుంచి మాత్రమే మనకు క్రికెట్ ఉమెన్ టీం ఒక్కటి రాలేదు. మిగిలిన అన్ని స్ట్రీమ్స్ నుంచి ఉమెన్ టీమ్స్ వచ్చాయి. సో అందరూ చక్కగా పార్టిసిపేట్ చేసి మంచి క్రీడా స్ఫూర్తి చూపించి
ఎలాంటి గొడవలుగా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ గేమ్స్ జరిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. జిల్లా కలెక్టర్ గారు ఈ గేమ్స్ని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మానిటర్ చేస్తూ వచ్చారు. జిల్లా స్థాయి నుంచి ఒక మంచి పవర్ఫుల్ టీమ్స్ రాష్ట్ర స్థాయికి వెళ్ళి విశాఖపట్నంలో మనం మొదటి ప్రైజ్ కొట్టి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బోండా ఉమా గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 30వ డివిజన్ ప్రాంత అభివృద్ధిని విస్మరించాడని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. బోండా ఉమాను బుడమేరు మధ్యకట్ట ప్రజలు అసహించుకుంటున్నారని, ప్రతి గుమ్మంలో ఉమాకు నిరసన సెగ కనిపిస్తుందని చెప్పారు. సీఎం జగన్ పాలనను మళ్లీ కావాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలోని 30వ డివిజన్ బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలో పర్యటించారు. డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రోహుల్లా, కార్పొరేటర్ బీహెచ్ఎస్వి జానారెడ్డి, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 30వ డివిజన్ మధ్యకట్ట ప్రాంతంలో పర్యటించామన్నారు. బోండా ఉమా గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతం అభివృద్ధిని విస్మరించాడన్నారు. బోండా ఉమాను బుడమేరు మధ్యకట్ట ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. బోండా ఉమా మళ్లీ వస్తే కబ్జాలు చేస్తారని మధ్యకట్ట ప్రజలు అంటున్నారన్నారు. ప్రతి గుమ్మంలో బోండా ఉమాకు నిరసన సెగ కనిపిస్తోందన్నారు. 30వ డివిజన్లో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. 30వ డివిజన్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సుమారుగా 23 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టామని చెప్పారు. సీఎం జగన్ పాలన మళ్లీ కావాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దాదాపు ఇప్పటికి 23 కోట్ల పైన ఇప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా మళ్ళీ శాంక్షన్స్ ఉన్నాయి, ఇంకా చేస్తాము. గతంలో కంటే కూడా అభివృద్ధి చక్కగా చేసే విధంగా, ముఖ్యంగా చెప్పాలి సంక్షేమ పథకాలు, చిన్నపిల్లల అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ పెన్షన్ వరకు కూడా అన్ని పథకాలు కూడా నేరుగా మా ఇంటికి వస్తున్నాయి. జగనన్న చక్కటి పరిపాలన చేస్తారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించి మళ్ళీ జగనన్నే వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించుకొని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళ నోట కూడా వచ్చే మాట ఇదే. చంద్రబాబు వస్తే ఇల్లు తీసేస్తాడేమో, బోండమ్మ వస్తే ఈ స్థలాలు కబ్జా చేస్తాడేమో అని చెప్పని ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. వాళ్ళు ఒకటే చెప్తారు, వాళ్ళని పొరపాటును కూడా మేము గెలిపించుకోం, మేము గెలిపించేది జగనన్నే అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీతో ఇస్తారని చెప్పని పూర్తి నమ్మకం ఉందని కూడా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే 7వ డివిజన్లో అభివృద్ధి జరిగిందని తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ పాలనలో ఈ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్లో నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పర్యటించారు. డిప్యూటీ మేయర్ బెల్లందర్గా, కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, వైసీపీ నాయకులతో కలిసి దేవినేని అవినాష్ సీకామణి సెంటర్, ఉడిమల రామారావు స్ట్రీట్, ఉడ్పేట ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీ మేరకు అన్నింటినీ నెరవేర్చడం జరిగిందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కిందన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజకీయ మనుగడ కోసం, ప్రచార ఆర్భాటాల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య కానివ్వండి, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజు, వాటర్ వ్యవస్థ బాగు చేసే విధానం కానివ్వండి, ఇళ్ల పట్టాలు ప్రాసెస్ ముందుకు తీసుకెళ్లే విధానం కానివ్వండి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే జరిగింది. కేవలం జరగటమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేపించే బాధ్యత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా చెప్పి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఈరోజు ప్రజల గుండెల్లో సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఆయన పార్టీ మళ్ళీ రావాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజానికం మాకు మద్దతు ఇస్తాం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా 7వ డివిజన్లో దాదాపుగా 7 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు, కొండ ప్రాంతం కానివ్వండి, దిగువ ఉన్న ప్రాంతం మొత్తం అన్ని ప్రాంతాల గారు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ నమ్మకం అయితే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానికానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందో
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం బలపరిచే విధంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసే విధంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి ఈ డివిజన్ ప్రజానికం కానివ్వండి, నియోజకవర్గ ప్రజానికం కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు సిద్ధంగా ఉందని గారు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాం. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వారి ఉపసంస్థ సివి రెడ్డి చారిటీస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. చుండూరు వెంకటరెడ్డి నిత్యం పేదల కోసం ఆలోచించే వ్యక్తి అని, ముఖ్యంగా విద్య, వైద్యం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వారి ఉపసంస్థ సివి రెడ్డి చారిటీస్ నందు సివి రెడ్డి చారిటీస్ వ్యవస్థాపకులు చుండూరు వెంకటరెడ్డి 43వ సంస్మరణ సభ జరిగింది. సభలో దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు పాల్గొని సివి రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చుండూరు వెంకటరెడ్డి అనేక దాన ధర్మాలు చేశారని, సివి రెడ్డి భావాన్ని దుర్గమ్మ దేవస్థానానికి దానం చేసిన మహనీయులని కీర్తించారు. పేదల విద్యకు, వైద్యానికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనలో ఆయనకు రెడ్డి అనే బిరుదు వచ్చిందని గుర్తు చేశారు. ప్రతి మేజర్ దేవాలయాలలో వసతి గృహాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సివి రెడ్డి భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్క వర్ధంతి కార్యక్రమాన్ని కానీ అలాగే జయంతి కార్యక్రమాన్ని కానీ కొనసాగించుకుంటూ పేదలకి కావలసినటువంటి విద్య కానీ, వైద్యం కానీ, అదేవిధంగా వారు చదువుకోవడానికి బుక్స్ రూపంలో కానీ, ఇంకా ఏవైనా కానీ దుస్తుల రూపంలో కానీ ప్రతిదీ కూడా మేము ఆ చారిటీస్ ద్వారా ఖర్చు పెడతాం. అలాగే మా దేవాలయం తరపున కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసే సేవ ఈరోజు కూడా మరవలేనటువంటిది. చుండూరు వెంకటరెడ్డి గారికి ఒక వయసులై ఉండి కూడా ఆయనకి రెడ్డి గారు అనే బిరుదును కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఉన్నటువంటి బ్రిటిష్ వారి పాలనలో కూడా అందరికీ, అన్ని కులాలకి సమానత్వంగా అందరినీ కూడా చాలా చేరువుగా ఉండేటువంటి వ్యక్తి చుండూరు వెంకటరెడ్డి గారు. చారిటీస్ ఇది దాదాపుగా 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు అడాప్షన్ తీసుకున్నాం మేము. ఇది అప్పుడు కూలిపోయే స్టేజ్లో ఉంది బిల్డింగ్ అంతాను. అప్పుడు ఆయన ఏంటంటే పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు, తర్వాత పేద మహిళలకి బట్టలు, అన్నదానం కింద ఈ ట్రస్ట్ కట్టారు. తర్వాత మా ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే ఆయన యొక్క ఆయన యొక్క సిద్ధాంతాలను చేస్తూ మేము ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఈ సంస్థను డెవలప్ చేసి దాదాపుగా 2 ఎకరాల పైనే ఉంది. ఇంకా డెవలప్ చేసి పేదలకి, పేద భక్తులకి, పేదలకు కూడా ఇటు నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. 2024 ఎన్నికల సమయానికి రాష్ట్రంలో ఎక్కడా మద్యం షాప్ ఉండదు, కేవలం 5 స్టార్ హోటల్లో మాత్రమే పరిమితం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులా ప్రవహిస్తుందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకురాలు దుర్గా భవాని అన్నారు. మద్యపానం నిషేధం చేసిన తరువాతే మళ్లీ ఎన్నికలకు ఓట్లు అడగడానికి వస్తానని హామీ ఇచ్చిన జగన్ వాగ్దానాన్ని నెరవేర్చడంలో వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని కోరుతూ మద్యంపై నిషేధం పేరిట ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. మద్యం తాగి అనేక కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డును పడుతున్నాయని తెలియజేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. మద్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమైక్య నాయకురాళ్లు దుర్గా భవాని, అక్కినేని వనజ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యపాన నిషేధం చేస్తానని మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని అన్నారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్ మద్యపాన నిషేధం చేయకుండా ఏ విధంగా ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మద్యం ద్వారా వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని గడిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారని చెప్పారు. నేరాలు పెరగడానికి కారణమైన మద్యాన్ని నిషేధించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. 170% కుటుంబాల మధ్యలో అనేక అనర్థాలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి వాళ్ళ కష్టాలు తీర్చే దిశగా మా ప్రభుత్వం ఉంటుంది. నేను ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయదలుచుకుంటే ఎలక్షన్లో కూడా ఎక్కడ మద్యం దొరకకుండా ఉంటేనే అది నిషేధించిన రోజు నేను ఎలక్షన్లో పోటీకి ఓట్లాడటానికి మీ దగ్గరికి వస్తానని చెప్పారు. కానీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో మద్యం వలన ఆదాయం విపరీతంగా పెరిగింది. గతంలో కేవలం 32,000 కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ 65,000 కోట్ల రూపాయలకి ఆదాయం వెళ్ళిపోయింది. కానీ ప్రభుత్వ ఖజానాలో చూపించే లెక్కలు మాత్రం కేవలం 32,000 కోట్లు చూపిస్తున్నారు. మిగతా 37,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఆయన అంత ఉన్న బ్రాండ్లు తీసేసి
కొత్త బ్రాండ్ని తీసుకొచ్చి ఆ కొత్త బ్రాండ్ని సొంత తయారు ఇట్లా ఎందుకు ఆలోచించట్లేదో అందరూ కూడా ఆలోచించాలి. రాబోయేటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్నా కానీ ఇంకా 2-3 మాసాల కంటే ఎక్కువ లేదు. ఇచ్చిన హామీని ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ఇంటికి సాగనంపాల్సిన మహిళలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా ఈ రోజున హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలకు భద్రత కోసం, మహిళలకు ఆరోగ్యం కోసము ఈ మద్యం వలన దాదాపుగా 30% పైగా కుటుంబాలు ఈరోజు మృత్యువాత పడుతూ ఉన్నాయి. అర్ధంతరంగా ముగిసిపోయేటువంటి యువతరము వాళ్ళ యువతరం మృతి చెందడం వల్ల మరి యువ మహిళలు ఈ రోజున భుజస్కంధాల మీద కాపురాలను మోస్తున్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడని అన్నారు. గతంలో కంటే ఎక్కువ మద్యం ఇప్పుడు రాష్ట్రంలో ఉందని అన్నారు. కల్తీ మద్యం అమ్మించడం వల్ల 25% మద్యం మరణాలు జరుగుతున్నాయని చెప్పారు. తన సొంత మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి వాటిని విక్రయించి వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో ఎన్నికలకు వెళ్తున్నాడని చెప్పారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణం విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిపై విచారణ జరిపి అరెస్టు చేసి జైలుకు పంపించాలన్నారు. ఈరోజు అనేక రకాల బూమ్ బ్రాండ్ అని ఒకటంటే, ఇంకోటేమో స్పెషల్ స్టేటస్ అని ఒకటంటే, ప్రెసిడెంట్ మెడల్ అని ఒకటంటే, రకరకాల కొత్త బ్రాండ్లని తెచ్చి తన మద్యాన్ని ఇక్కడ అమ్మించాడు. ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్కి 100 కోట్ల రూపాయల మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయము ఆయన ఇంటికి చేరుతూ ఉంది. ఆ డబ్బును రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓటర్లకు పంపిణీ చేసి తద్వారా ఎన్నికల్లో గెలవాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమిటంటే ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలుపరిచి ఇవాళ మద్యపాన నిషేధం చేయలే, పోనీ మద్యపాన నియంత్రణ కూడా పెట్టలే, పైగా మద్యాన్నంతా కూడా ఒక దోపిడీ వనరుగా మార్చాడు. 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. దీనిపైన మేం కాదు, సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు అమిత్ షా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి ఆమె వ్రాతపూర్వకంగా అర్జీ ఇచ్చింది. కానీ ఈనాటి వరకు అమిత్ షా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ టీడీపీ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని నిర్వహిస్తున్న హోమం పూర్ణాహుతి కార్యక్రమంతో నేడు ముగిసింది. గురునానక్ కాలనీలోని అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో గత 3 రోజులుగా హోమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని, ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ హోమం నిర్వహిస్తున్నారు. నేడు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేశినేని శివనాథ్ చిన్ని దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఏమైనా ఇబ్బందులు కలిగితే వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు అసోసియేషన్ వారికి అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ అన్నారు. ఇప్పటి వరకు విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 1739 మంది సమస్యలను పరిష్కరించామన్నారు. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షులు మేడపాటి వెంకట విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న తెలుగువారి కోసం తాము 24 గంటలు సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రపంచవ్యాప్తంగా 30 అంబాసిడర్లలో 200 మంది కోఆర్డినేటర్స్ పనిచేస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో కువైట్, దుబాయ్ వంటి దేశాల్లో 5 రాష్ట్రాల నుండి ఎక్కువగా వెళ్తున్నారని చెప్పారు. ఇతర దేశాలకు వెళ్లే ప్రజలు నకిలీ ఏజెంట్లను నమ్మొద్దన్నారు. చదువుకునేందుకైనా ఉపాధి కోసమైనా విదేశాలకు వెళ్లేవారు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదిస్తే మెరుగైన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, విదేశాల్లో మన విద్యార్థులు టాప్ మోస్ట్ యూనివర్సిటీల్లో చదువుతున్నారన్నారు. కోవిడ్ సమయంలో అనేక మంది విదేశాలలో ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ తీసుకొచ్చిందన్నారు. అంతేకాకుండా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళందరినీ స్వదేశాలకు తీసుకొచ్చిందన్నారు. ఈ 2,55,000 మందికి ప్రొవైడ్ చేసిన సర్వీసెస్లో అవి కూడా పార్ట్. వారికి ఈ సర్వీసెస్తో పాటు ఎవరన్నా దురదృష్టవశాత్తు అక్కడ చనిపోతే వారికి ఎక్స్గ్రేషియా అంటూ 50,000 చొప్పున వాళ్ళ ఫ్యామిలీస్కి అందించడము, అట్లనే వాళ్ళకి
చనిపోయిన వారి ఆ మోర్టల్ రిమైన్స్ వెనక్కి తీసుకురావడం కోసం అని చెప్పి ఈ అంబులెన్స్ సర్వీసెస్ దానికి అయ్యే ఖర్చంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏపీఎన్ఆర్టీసీ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రం నుంచి బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ టెక్నాలజీ సైడ్ ట్రైనింగ్స్ లాంటి కార్యక్రమాలు జరపడం జరుగుతూ ఉంది. ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఈ డిఫరెంట్ జాబ్స్లో ఉన్న వారందరికీ స్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ కూడా ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో సమన్వయం చేసుకుంటూ జరపడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె నిర్వహించాలని రైతు సంఘాల సమన్వయ సమితి, జాతీయ ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు నిర్ణయించాయని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్మిక సంఘాల ఐక్య వేదిక కో కన్వీనర్ కేశవరావు తెలిపారు. ప్రధాని మోడీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ప్రధాని 10 ఏళ్ల పదవీ కాలంలో 1,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 25% ఆత్మహత్యలు, నిరుద్యోగం పెరిగిందన్నారు. రైతు సమన్వయ సంఘాల, సంయుక్త కిసాన్ మోర్చా, జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాల ప్రతినిధుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా, జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. రైతులు ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి అమలు చేయలేదన్నారు. నల్ల చట్టాలు పెట్టి వ్యవసాయ భూములని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూశాడన్నారు. దానికి వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘంగా చేసిన పోరాటం వల్ల చట్టాన్ని వెనక్కి తీసుకున్న ఆ విధానాలని దొడ్డిదారిన ప్రవేశపెడుతున్నారని చెప్పారు. విద్యుత్ చట్ట సవరణను ఉపసంహరించుకుంటానని చెప్పి పార్లమెంట్లో అమలు చేశాడన్నారు. ఎన్నో ఏళ్లు పోరాటం చేసి కార్మికులు సాధించుకున్న చట్టాలను రద్దు చేశాడన్నారు. వేతన సవరణ చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రధాని 10 ఏళ్ల పదవీ కాలంలో 1,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 25% ఆత్మహత్యలు, నిరుద్యోగం పెరిగిందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 16న గ్రామాన వెళ్లి కరపత్రాలు పంచి ర్యాలీలు, సమావేశాలు, గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలియజేశారు. ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ నిర్వహించాలని చెప్పి 540 సంఘాలతో కూడినటువంటి రైతు సంఘాల సమన్వయ సమితి, 11 జాతీయ ట్రేడ్ యూనియన్లు, దానికి అనుబంధంగా ఉన్న 450 ఫెడరేషన్స్, అసోసియేషన్స్ జాయింట్ సమావేశం నిర్వహించింది. రైతాంగం అంతా గ్రామీణ బంద్ పాటించాలని, ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా పారిశ్రామిక సమ్మె నిర్వహించాలని చెప్పి నిర్ణయించినాయి. కారణం, మోడీ పరిపాలన రెండవసారి ప్రధానమంత్రి చివరి దశకు వచ్చింది, ఎన్నికలకు వెళ్తూ ఉన్నాడు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు పరచలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు, అమలు జరపలేదు. పైగా ఈ నల్ల చట్టాలు పెట్టి భూములన్నీ, వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కార్పొరేట్ శక్తులు వసం చేయాలి. దాదాపు 11 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లు, 550 రైతు సంఘాలు అందరూ కలిసి ఏకోన్ముఖంగా ఈ ఫిబ్రవరి 16 గ్రామీణ బంద్కు, పారిశ్రామిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. దీంట్లో మొత్తం ప్రజానీకమంతా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, కులాలను మతాలను ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి, అభ్యర్థులను ఎక్కడికెక్కడ మార్చాలనేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయం తప్ప తుఫాన్లు వచ్చిన సందర్భంగా పంటలు నష్టపోయిన రైతులకు పైసా ఇవ్వడానికి ఇంకా సిద్ధపడలేదు. అలాగే కరువు వచ్చి అనేక లక్షల ఎకరాల్లో ఇత్తనమే పడకపోతే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. అందులో ఈ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కూడా రేపు జరిగేటువంటి సమ్మె జరుగుతూ ఉంది. మొత్తం మోడీ హటావో దేశ్ బచావో పేరుతోటి గ్రామీణ ప్రాంతాల్లో బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. అట్లనే పారిశ్రామిక వాడలు మొత్తం సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రజల మీద విపరీతమైన GST పేరుతో భారాలు వేయటం, నిత్యావసర వస్తువులు, సరుకుల ధరలు విపరీతంగా పెంచడం, కరెంటు ఛార్జీలతో సహా పెంచుతూ ఉన్నారు. ఉన్న కార్మిక హక్కులు మొత్తాన్ని రద్దు చేసి కార్మిక కోడ్లను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ILO సిఫారసులను కూడా ఈరోజు పక్కకు నెట్టేసి
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోకు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కు సిఫార్సు చేసి ప్రధానిని ఒప్పించే బాధ్యత తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాదిగల వేదిక మీదకు వచ్చిన ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీ వేశారని, ఆ కమిటీ వల్ల కాలయాపన జరుగుతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. గాంధీనగర్లోని జింకానా మైదానంలో మాదిగ, రెల్లి, డెక్కలి, మాస్టిన్ ఉపకులాల యుద్ధవేరి మహాసభ నిర్వహించారు. మహాసభలో పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాదిగల వేదిక మీదకు వచ్చిన ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీ వేశారని, ఆ కమిటీ వల్ల కాలయాపన జరుగుతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఎన్నికల ప్రచారం కోసం మాదిగల ఓట్ల కోసం కృష్ణ మాదిగకు ప్యాకేజీ ఇచ్చి అది ఒక ఎత్తుగడలో భాగంగా వేసిన డ్రామా అని ఆరోపించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందన్నారు. ప్రధాని వేసిన కమిటీ కమిషన్ల కన్నా గొప్పది కాదన్నారు. ఓబీసీలకు గతంలో కమిషన్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా వెంటనే పార్లమెంట్లో చట్టం చేసిన మోడీ ఇక్కడ ఎందుకు కమిటీ వేస్తున్నారని ప్రశ్నించారు. మాదిగలంటే చులకన భావనని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు. తక్షణమే పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆర్డినెన్స్ వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఫార్సు చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మాదిగలకు సీట్లు కేటాయింపుల్లో న్యాయం చేయాలని, రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి చట్టసభల్లో అవకాశం కల్పించాలన్నారు. 10 రోజులు సమయం ఇస్తామని, ఏ రాజకీయ పార్టీ అయితే తమకు ప్రాధాన్యం ఇవ్వదో వారిపై యుద్ధబేరి మోగిస్తామన్నారు. మరి ఈ రోజున ఇంతకుముందు మరి ఓబీసీలకి ఆయన అప్పుడుకున్నటువంటి కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని మరి వెంటనే మరి పార్లమెంట్లో చట్టం చేసిన మోడీ గారు ఇక్కడ మాత్రం ఎందుకు కమిటీ వేస్తున్నాడంటే మాదిగలంటే చులకన, మాదిగలంటే చిన్నభావం, మాదిగలంటే కేవలం ఓట్లేసే యంత్రాలుగా వాడుకోవటం కోసమే కమిటీ వేశాడు. అయినప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు తక్షణమే కేంద్రంలో పార్లమెంటులో మరి ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి. ఆ పరిస్థితి అనుకూలంగా లేకపోతే ఆర్డినెన్స్ వెంటనే తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఫార్సు చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు తక్షణమే మరి రాబోయే ఎన్నికలలో మాదిగలకి రాజకీయంగా సీట్ల పంపిణీలో సమన్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. కృష్ణలంక నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ అన్నారు. గోదావరి జిల్లాలో చేసిన అనుభవంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తానని తెలిపారు. కృష్ణలంక పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టడం జరిగిందని, బ్లేడ్ బ్యాచ్ పాయింట్స్ గుర్తించి స్పెషల్ టీం ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి బైండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయి, పోలీసు దేని మీద దృష్టి పెట్టాలి అనే దాని మీద సార్ కూడా స్పెషల్గా మాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బస్ స్టాండ్ సరౌండింగ్ ప్రదేశాల్లో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లైక్ గాంజా కానీ, తర్వాత ఈ ఎన్డీపీఎల్ డిపిఎల్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి కానీ కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేశాము. ఆ పాయింట్స్ అన్నీ కూడా స్పెషల్గా మన క్యూఆర్టీ టీంని పెట్టుకున్న పాయింట్స్ అన్నీ కూడా తిరుగుతున్నాము. అదేవిధంగా కృష్ణలంక రివర్ బేస్ అంటే డౌన్లో ఉన్నటువంటి పద్మావతి ఘాట్ దగ్గర కానీ, ధోబీ ఘాట్ దగ్గర కానీ, అదేవిధంగా మనకి ఈ మార్వాడి టెంపుల్ దగ్గర కానీ, ఈ టెంపుల్ ఏరియాస్ అన్నీ కూడా రణదీప్ నగర్ కట్ట ఈ ఏరియాస్ అన్నీ కూడా మూమెంట్ చేస్తున్నాము. ఈ ఏరియాలో ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వాటి మీద, ఆ పాకెట్స్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్ దాని మీద ప్రశాంతంగా జరగాలనేది మా సిపి సార్ యొక్క ఆర్డర్స్. న్యాయస్థానాలు, హరిత ట్రిబ్యునల్ వ్యవస్థలు కానీ ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చినా లెక్క చేయకుండా మీకు చేతనైంది చేసుకోండి అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెళ్లి సురేంద్రబాబు విమర్శించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైనింగ్ మాఫియా ఉందని, ఈ ప్రాంతంలోనే 5,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పేదలకు పంచుతున్నానని ఒక పక్క చెబుతూ ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును సొంత జేబులో నింపుకొని ఎన్నికల్లో ఖర్చు చేసి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు.
గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తూరు తాడేపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నామని 3 నెలల క్రితం కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీని వెనుక సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు హస్తం ఉందని, వారందరూ కలిసి చేస్తున్న పెద్ద కుంభకోణమని అన్నారు. గన్నవరం, నోజువేడు, మైలవరం ప్రాంతంలో పోలవరం కాలువ, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో 5,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందన్నారు. ఈ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేసేందుకు దగ్గర పెట్టుకున్నారని ఆరోపించారు. ధనంతో ప్రజల ఓట్లు కొని మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తమకు సంబంధం లేదని చెప్పారని, అయితే దీని వెనుక ఎవరి పాత్ర ఉందో చెప్పాలన్నారు. ఎంపీ కేశినేని నాని ఇంత అవినీతి జరిగినా మాట్లాడటం లేదని, అవినీతి పార్టీలోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వానికి వంతపాడుతున్నారని చెప్పారు. ఎవరికి తాము భయపడమని, తమకు ఎటువంటి హాని జరిగినా దానికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, అధికారులేనని స్పష్టం చేశారు. ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కలిసి చేస్తున్న పెద్ద కుంభకోణం. దాదాపు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, నూజివేడు, మైలువారం ఏరియాలో పోలవరం కాలువ కానివ్వండి, ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కానివ్వండి, దాదాపుగా 5,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది. ఈ డబ్బునంతటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్లో ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ప్రణాళిక ప్రకారం ఈ డబ్బులన్నింటినీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అలాగే 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏ ఉన్నాయో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధనంతో ప్రజల ఓట్లు కొని మళ్ళీ అధికారానికి రావాలని ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ఎందుకంటే విజయవాడకి 5 కిలోమీటర్ల దూరంలో ఏ ఒక్క పిట్ట కదిలినా కానీ తెలిసిపోయింది. అలాంటి ప్లేస్లో యథేచ్ఛగా ప్రతిరోజు కూడా 1000 లారీలు తిరుగుతున్నాయంటే వైకాపా ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి సంక్షేమ పథకాల పేరుతో రూపొందిస్తున్న ఆర్థిక విధానాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర లోట్ బడ్జెట్ దిశగా పయనిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేతి మహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తూ అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నారని అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేతి ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు గెలుపు రాజకీయాల కోసం అన్నట్లు ఆర్థిక విధానాలను రూపొందించి ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రంగా దేశంలో నిలిపారని మండిపడ్డారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతూ అభివృద్ధిని గాలి కొదిలేశారన్నారు. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై సగటున 4.5 లక్షల రూపాయలు నేటికి అప్పు ఉందన్నారు. అర్థశాస్త్రం మూల సిద్ధాంతం ప్రకారం ఉన్న వనరులతో సాంఘిక ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాల బడ్జెట్ల రూపకల్పన ఉండాలన్నారు. ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉంటే మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఇలాగే కొనసాగితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆదాయం అంటే ప్రజెంట్ వచ్చేకి 1,57,000 కోట్ల 443 ఉంటే ఒక 5% 10% పెరిగిద్ది అనుకోండి. అంటే 1,65,000 కోట్ల ఆదాయం ఆంధ్రప్రదేశ్ ఆదాయం అంటే అప్పులు కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆదాయం అంటే సొంత ఆదాయం, అలాగే సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి లేదా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి వచ్చే అన్నీ కూడా 1,65,000 కోట్లు ఉంటే శాలరీలకు 49,000 కోట్లు పోతున్నాయి. పెన్షన్కి ఒక 26,000 కోట్లు అయిపోతున్నాయి. అన్నీ కమిటెడ్ ఖర్చులు మీరు వద్దన్నా ఆ ఖర్చులు ఉంటాయి. ఇంట్రెస్ట్ వచ్చాక 62,000 కోట్లు ఉందండి. 9 లక్షల కోట్లలో ఒక 2 లక్షల కోట్ల బిల్లులో లేదా ఈ ఫండ్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసేస్తే 7 లక్షల కోట్ల అప్పు అన్నీ కూడా ఇంట్రెస్ట్ బేరింగ్ అంటే వడ్డీ కట్టే అప్పులు అన్నీ కూడా వాటి మీద క్యాలిక్యులేట్ చేస్తే 62,000 కోట్ల వడ్డీ ఉంది అంటే అస్సలు కాకుండా. జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ టీడీపీ నేతలను విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శిస్తున్నారని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని, చంద్రబాబు ఏమీ చేయడం లేదని ఆరోపిస్తున్నారని తెలిపారు. విమర్శలు చేసే బదులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014-19 మధ్య విజయవాడ పార్లమెంట్ పరిధిలో జరిగిన అభివృద్ధిని, జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై కేశినేని నాని బహిరంగ చర్చ పెట్టాలని కోరారు. తేదీ, సమయం మీరే నిర్ణయించాలన్నారు. విజయవాడలో అయితే అంబేద్కర్ విగ్రహం ఎదుట
తిరువూరులో అయితే ఫ్యాక్టరీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చ పెట్టుకుందామన్నారు. కేశినేని నాని 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణమన్నారు. టీడీపీ కార్యకర్తల రెక్కల కష్టంతో 2 సార్లు ఎంపీగా గెలిచారన్నారు. కానీ జగన్ తుగ్లక్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని తెలిసి కూడా అనాలోచిత ఆవేశపూరిత విధానాలతో తల్లిలాంటి టీడీపీని ద్రోహం చేసి వైసీపీ పంచన చేరి టీడీపీని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. అంతటితో ఆకుండా బుద్ధా వెంకన్న గారిని, పట్టాభి గారిని, అలాగనే నన్ను మీ నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో విమర్శిస్తున్నారు. కాబట్టి కేశినేని నాని గారికి చాలా 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 స్పష్టంగా చెప్పేది ఒకే ఒక ఛాలెంజ్. అధికారంలో ఉండి 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు మీరు చెప్పండి. అధికారం లేకుండా, పదవిలో లేకుండా సొంత డబ్బులతో గత 3 సంవత్సరాలుగా విజయవాడ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేశినేని చిన్ని గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజల కోసం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వివరాలు మేము చెప్తాం, వైద్య శిబిరాల వివరాలు మేము చెప్తాం, నిరుద్యోగులకు ఉపాధి కోసం ఆయన ఇచ్చిన భరోసా ఆర్థిక సాయం గురించి మేము చెప్తాం. ప్రభుత్వ సహాయంతో ఏం చేశారో మీరు చెప్పండి. సొంత డబ్బులతో కేశినేని చిన్ని గారు ఏం చేశారో మేము చెప్తాం. అలా కాకుండా కేవలం నేను విమర్శిస్తాను, నేను బురద జల్లుతాను, నేను నిరంతరం వార్తల్లో ఉండటానికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శిస్తాను అంటే మాత్రం ఇంకా ఎక్కువ రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మౌనంగా ఉండలేరు, చూస్తూ ఊరుకోరు. దేశంలో వృద్ధులు 11% ఉన్నారని, వీరంతా 40 సంవత్సరాలు సమాజానికి సేవ చేశారని, వీరు జాతీయ సంపద అని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వి నారాయణమూర్తి తెలిపారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. విజయవాడలో అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వృద్ధులు విజ్ఞాన బండారులని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. 1999లో జాతీయ విధానం ప్రవేశపెట్టిందని, వృద్ధుల శేష జీవితంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే జాతీయ విధానం లక్ష్యమని అన్నారు. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా వృద్ధాప్యం పెన్షన్ 5,000కు పెంచాలని, వృద్ధుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఎన్లైట్ పేరిట వాలంటీర్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కోసం బిందు ఆవిడ మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు వృద్ధులకు కమిషన్, ఒక నేషనల్ కమిషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రం లెవెల్లో ఆ యొక్క రాష్ట్రానికి కమిషన్, వృద్ధుల కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలని ఆవిడ క్యాబినెట్లో ప్రపోజ్ చేశారు. అటువంటి వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది మన యొక్క అందరి యొక్క బాధ్యత. వారికి కావాల్సిన డిమాండ్స్ ఉన్నాయి కొన్ని. ఏమిటంటే నేషనల్ పాలసీ 1999లో బీజేపీ ప్రభుత్వం జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ జాతీయ విధానం లక్ష్యం ఏమిటంటే 40 సంవత్సరాలు వాళ్ళు వివిధ వృత్తుల్లో వారు దేశానికి సమాజానికి సేవలు చేశారు కనుక వారి శేష జీవితం గౌరవప్రదంగా గడపాలి, ఆర్థికంగా ఆరోగ్యంగా ఆదరణగా గడపాలి అనేటువంటిదే ఆ జాతీయ విధానం యొక్క లక్ష్యం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.